ఒక దరిద్రాన్ని గింటేస్తుంటే ఇంకో దరిద్రం ఎంటర్ అవుతుంది. ఎందుకు వచ్చావు? తల్లి కొడుకు దగ్గరికి ఎందుకొస్తుందిరా? ఎందుకు నువ్వు తెగిపోయిన బంధాల గురించి మాట్లాడుతున్నావు? తల్లి కొడుకుల అనుబంధం తెంచేసుకుంటే తెగిపోదు. లోకంలో అందరూ తల్లి కొడుకులు ఇలాగే విడిపోతున్నారా? నువ్వు లోకం గురించి మాట్లాడుకో. నీ గురించి తెలిస్తే అదే లోకం నిన్ను లోకం నుంచే తరిమేస్తుంది. ఎందుకొచ్చావో చెప్పు. ఎందుకొచ్చినా, నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చినా ఇక్కడ ఎలాంటి రియాక్షన్ ఉండదని గుర్తుపెట్టుకుని చెప్పు. చాలా సంతోషంగా ఉందిరా. ఎందుకు? ఎక్కడైనా పచ్చని సంసారాలు నిలువన కూలిపోయాయా? అదే మాటరా. మరి నీకు సంతోషం కలిగిందంటే అంతే కదా. ఆ సంతోషానికి నేను పెట్టుకున్న పేరు పైశాచిక ఆనందం. నేనిలా చూస్తుంటే సంతోషంగా ఉందన్నాను. పెనుగాలికి గూడు చెదిరిపోతే పక్షి మళ్లీ ఒక్కో పుల్లా ఏరుకొచ్చి మళ్లీ గూడు కట్టుకున్నట్టు నువ్వు మళ్లీ నీ కాపురాన్ని నిలబెట్టుకున్నావు. అమ్మేసుకున్న ఆస్తుల్ని తిరిగి సంపాదించుకున్నావు. మళ్లీ ప్రశాంతంగా మారిపోయావురా. అందుకే అది చూసి ఓర్వలేక ఇంకోసారి ఇంకో పొల్ల వేసిపోదామని వచ్చావా? లేదురా, నేను కూడా గూడు చెదిరిపోయినా పక్షిని ఒక్కో పుల్లా ఏరుకుని మళ్లీ నా గూడు నేను కట్టుకోవాలనుకుంటున్నాను. ఉంచు, ఆ పుల్లలన్నీ అలాగే ఉంచు. భవిష్యత్తులో ఆ పుల్లలతో నీకు ఉపయోగం ఉంటుంది. మనిషి పోతే ఆ చితి మీద తలో పుల్ల వేస్తారు. తలో పిడికెడు మట్టి బొందలో వేసినట్టు. నీ కోసం నీ చితి మీద వేయడానికి ఎవడో ఒక పుల్ల కూడా తీసుకురాడు. అసలు ఎవడూ రాడు. అప్పుడు పనికొస్తాయి ఆ పుల్లలు. నువ్వు కంటిదారి పెట్టుకుంటే కరిగిపోవటానికి నేను ఆనాటి పార్థుని కాదు. కాబట్టి ఆ కన్నీటి బొట్టులను కూడా దాచుకో. జీవితాంతం అవే నీకు తోడుగా ఉంటాయి. ఎందుకురా ఇంకా చచ్చిన పావుని చంపుతావు? ఇంకా ఏ కూరలోనో విషం దాగుంటుందని. నేను విషయాన్ని కుమ్మరించడానికి రాలేదు. నిన్ను కోడల్ని మన ఇంటికి రమ్మని అడగడానికి వచ్చానురా. అవునా? చెప్పిందే చెప్పడానికి నీకు ఒప్పుకున్నా, అన్నదే అంటానికి నాకు ఓపిక లేదు. నేను, నా భార్య, నా ఇల్లు అంతే. వెళ్ళావు. అంత కఠినంగా ఉండకురా. మన ఇల్లు, మన కుటుంబం, మన సంసారం విచ్ఛిన్నమైపోతుంటే ఇంటి పెద్దగా సరిదిద్దాల్సిన బాధ్యత నాకుంది. మనందరం కలిసి ఉందాంరా. కష్టమైనా సుఖమైనా కలిసి పంచుకుందాం. తల్లి నీకో దన్నం. నీతో ఉంటే నా భార్య కష్టాలు మాత్రమే పంచుకోవాలి. అవసరం లేదు. చిన్న అల్టికి నా భార్య మనశ్శాంతిగా ఉంది. మళ్ళీ తీసుకెళ్లి నిప్పుల గుండంలో తోసేస్తానని ఎలా అనుకున్నావు? నీ కాళ్ళు పట్టుకునైనా ఒప్పించాలని వచ్చాన్రా. చెప్పరా, నీ ద్వేషం ప్రేమగా మారుతుందంటే, నీ కోపం చల్లరి క్షమించగలవంటే నీ కాళ్ళు పట్టుకోవడానికనే నేను సిద్ధంగా ఉన్నాను. నీ చావుకి కారణమైన వాళ్ల చావును చూడటానికే ఇక్కడికొచ్చానమ్మా. వాళ్లకు రోజుకో నరకం చావుని చూపించి చివరకు నీ దగ్గరికి పంపించి నీకు ఆత్మశాంతిని మాకు మనశ్శాంతిని కలిగేలా చేస్తానమ్మా. నీపై ఒట్టు.
వదిలిపెట్టను, వాళ్ళని వదిలిపెట్టను. तुषारभूद्रवर्तिनी निषूदनैककर्तनि निपीत रक्त कर्पूरे नितान्त प्रेम निर्भरे प्रभूत कर्मठे प्रपन्न जीव शर्मदे सदाव मां कपालिके भजामि भद्रकालिके रतिकृतोग्रसिंहिके रणोत्सवेषु चण्डिके दयाविहीन भीकरे दयावशा शुभङ्करे प्रचंड शूलिनी शिवेतर प्रणाशिनी सदाव मां कपालिके भजामि भद्रकालिके మా అమ్మను నిశ్శబ్దంగా చంపేసి నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా? ఈ రోజుతో నీకు ఆ నిద్ర కరువు అవుతుంది. పడుకోవాలంటేనే భయం పుడుతుంది. ప్రతి రాత్రి కాలి రాత్రి అవుతుంది. ఏంటి ఏమైంది? ఎందుకలా అరిచావు? అబ్బా ఏముంటుంది, ఏ బల్లో పొద్దుకో మీద పడి ఉంటుందిలే. కాదు కాదు, నన్నెవరో చంపాలని చూసారమ్మమ్మా. ఏంటి నువ్వు అనేది? నిజమమ్మమ్మా, నేను నిద్రపోతుంటే ఎవరో నా గదిలోకి వచ్చారు. నా మొహం మీద దిండు పెట్టి నాకు ఊపిరాడకుండా చేసి చంపాలనుకున్నారు. నేను దోసేసరికి పారిపోయారమ్మమ్మా. ఏసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. ఎవరొస్తారా ఇంట్లోకి? ఏదో పీడకలగానే ఉంటావులే. కాదు, కల కాదు, నిజం. కావాలంటే ఇదిగోండి దిండు కింద పడిపోయి చూడండి. చూడండి, నిజమేనే. నిన్ను చంపడానికి ఒకడొచ్చాడు. ఎవడమ్మమ్మా? యముడు. యముడా? మరి నిన్ను నన్ను చంపడానికి వాడికి కాకపోతే ఇంకెవరికి ధైర్యం ఉంటుందే? అంత ధైర్యంగా ఎవడొస్తాడు ఇంట్లోకి? ఎవడైనా నన్ను దాటుకొని నీ దగ్గరికి రావాలి.